సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలకి సంబంధించి, ఆయన ప్రెస్ మీట్కి సంబంధించి కొంతమంది సెలబ్రిటీస్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు వాయిస్ వినిపించారు, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు వాయిస్ వినిపించారు. అంటే రీసెంట్గా రాహుల్ రామకృష్ణ గారు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంటే ప్రశ్నించే ధైర్యం ఉంది, కానీ ఓపిక తగ్గింది. మేము దేని గురించి అయితే అడుగుతున్నామో, ఆర్టీఐకి సంబంధించి కావచ్చు, లేకపోతే అటవీ శాఖకి సంబంధించి కావచ్చు, గ్రామాలకి సంబంధించి కావచ్చు, ఇది మాకు ప్రశ్నించే హక్కు ఉంది, ఆన్సర్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ మీకు ఉండింది, బట్ మా ఓపిక నశిస్తోంది అన్నట్టుగా ఆయన కామెంట్స్. ఏం చెప్తారు? అంటే అతని మీద దాడి జరిగింది సోషల్ మీడియాలో, ట్రోల్స్ చేశారు, మీమ్స్ పెట్టారు. అది మాత్రమే కాదు, ఆయన వీడియోస్ కనిపించకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఇలా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి శాఖలకి సంబంధించిన మౌలిక విషయాలనే మాట్లాడాడు. మాట్లాడుతూ ఈ 170 యాక్టు అమలుకు సంబంధించి, గ్రామ సభలకు ప్రాధాన్యత ఇవ్వటం గురించి, వీటన్నిటి గురించి ఉన్నటువంటి చట్టాన్ని ఏ మేరకు మీరు పాటిస్తున్నారో తెలుసుకోవాలని ఉంది నాకు అని అడిగాడు ఆయన. అటవీ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. వీటి మీద మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేశాడు అటవీ శాఖ పనితీరు మీద. అటవీ శాఖ అధికారులు అలక్ష్యంతో వ్యవహరిస్తున్నారు, దీనికి ఆ శాఖ మంత్రి గారు బాధ్యత వహించాలి అని అనకుండా ఆ డైలాగ్ ఒకటి ఉపసంహరించుకుని అటవీ శాఖ అధికారులు సరిగా పనిచేయటం లేదని ఆయన వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు. ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టుగానే చూడాలి. ఇప్పుడు అదే ఇతను మాట్లాడాడు. మరి ఆయన్ని ట్రోల్ చేయని వాళ్ళు ఇతను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? రాహుల్ రామకృష్ణని గ్రాంటెడ్గా తీసేసుకుని మనం దాడి చేసేస్తే నోరు మూస్తాడు. పైగా ఇండస్ట్రీలో బతకాలనుకుంటున్నాడు. ఇండస్ట్రీ మన కంట్రోల్లో ఉంది, సినిమా పరిశ్రమ. ఆయన సినిమా వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి? ఆ యాంగిల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు కూడా దుకాణం కట్టేసి వెళ్ళిపోవాలి. ఆయన ఇప్పటికీ సినిమాలు నటించకపోతే నాకు డబ్బులు లేవని చెప్తున్నాడు. సినిమా ఆదాయంతోనే నేను పార్టీని నడుపుతున్నాను, మా పార్టీ ఆఫీస్లో ఎవరైనా టీ తాగాలన్నా నేను సినిమాలో యాక్ట్ చేయాలి, లేకపోతే డబ్బులు లేవు. రాజకీయాల్లో డబ్బులే ఉంటాయండి, త్యాగం చేయడానికి వచ్చామని చెప్తున్నాడు ఆయన, సేవ చేయడానికి మాత్రం. కానీ రాజకీయం అనే వ్యాపారం తప్ప ఇంకే వ్యాపారాలు బాలేవు. అన్ని వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయి, ఇది మాత్రమే లాభాల్లో నడుస్తోంది ఇప్పటికీ. వీళ్ళు స్టాక్ మార్కెట్కి వెళ్ళగలిగితే అద్భుతమైన రెస్పాన్స్ సాధించగలరు, కానీ ఆ పరిస్థితికి వెళితే రాజకీయ వ్యాపారం అనేది ప్రపంచానికి 150% అర్థమవుతుందని వీళ్ళు ఆ ప్రయత్నం చేయట్లా. లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయినాయి రాజకీయ పార్టీలు అన్నీ కూడా. అది ప్రపంచానికి చాలా కాలం క్రితమే అర్థమైపోయింది కూడా. ఇప్పుడు ఏవో విలువలు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గందరగోళం అయితే ఉంది. ఆయన శాఖలకి సంబంధించి ఆయనకి ఏ జ్ఞానం ఉందో ప్రపంచానికి తెలియదు. ఆయన ఎప్పుడు ఆయన శాఖలకి కన్ఫర్మ్ అయ్యి నా శాఖలో ఇది జరుగుతోంది, అటవీ శాఖలో ఇది జరుగుతోంది, లేకపోతే గ్రామీణ అభివృద్ధిలో ఈ ఇబ్బందులు జరుగుతున్నాయని ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినోడు కాదు. ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పట్లేదు గతంలో లాగా. ఒక బ్రీఫింగ్, ప్రెస్ బ్రీఫింగ్ అనేది ఉండటం లేదు ఇప్పుడు. ఎవరి ధోరణిలో వాళ్ళకి తోచిన పని. అప్పట్లో గ్రామ వారోత్సవాలు నిర్వహించారు, కానీ దానివల్ల అంత ఉపయోగం ఏం జరిగింది? గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఏమి పరిష్కారం అయ్యాయి అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. పార్టీ క్యాడర్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవటానికి ప్రభుత్వ ఖర్చుతో జరిపినటువంటి కార్యక్రమం అది. అంతకు మించి గ్రామాభివృద్ధి కోసం జరిగిందేమీ లేదు, ప్రజల కోసం చేసిందేమీ లేదు, జరిగింది అంతకంటే లేదు. కాబట్టి దాని మీద ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, బాబు ఏమిటి పరిస్థితి? గ్రామీణాభివృద్ధి శాఖ అనేది కీలకమే ప్రస్తుతం. ఎందుకు కీలకము అంటే సఫర్ అవుతున్న ప్రజలు అక్కడే ప్రధానంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ భూములు కోల్పోతున్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో అభివృద్ధిని ఎక్కడికైనా తీసుకొస్తున్నారు, ఎవరినైనా భయపడుతున్నారు, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో అటువంటి కీలకమైన శాఖ మీ దగ్గర ఉంది, మీరు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది తెలుసుకోవాలని ఉంది అంటున్నాడు ఆయన. అంతకుమించి వేరే కోరిక ఏమీ లేదు. ఆ కోరికని తీర్చేస్తే సరిపోతుంది, కానీ ఆయన మీద దాడి చేస్తున్నారు. ఈ దాడిని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటోంది ప్రపంచం. ఆయన
ఓపిక సన్నగిల్లుతోంది. గతంలో అయితే ఇంకొంచెం గట్టిగా పోటీ చేసి ఉండేవాడినేమో మీతో పాటు, కానీ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అంటున్నాడు. కానీ ఫైట్ జరిగి తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా చెప్తున్నాడు అతను. నేను వదిలేసినా ఇంకో టేకప్ చేస్తాడు ఈ మూమెంట్ని, క్వశ్చన్ చేసిన వాళ్ళని కాదనే పరిస్థితిలో ఉంటే ఎలా కుదురుతుంది అని స్ట్రైట్గా వాళ్ళ క్యాడర్ని అడుగుతున్నాడు అతను. సార్, ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉండి ప్రజలకు సేవ చేయడానికో లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికో పథకాల గురించో వాళ్ళ పరిపాలనకి సంబంధించి కామన్ మ్యాన్కి కూడా అడిగే అర్హత ఉన్నప్పుడు కాస్త సెలబ్రిటీ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తుంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒక ప్రశ్న వేశారు, రామ్ గోపాల్ వర్మ గారు ఒక ప్రశ్న వేశారు, రాహుల్ రామకృష్ణ గారు ఒక ప్రశ్న వేశారు, దానికి సమాధానం చెప్పకపోగా వాళ్ళ మీద అటాకింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు, ప్రకాష్ రాజ్ గారు అన్న వాళ్ళు కాస్త పెద్ద చిలకలు, ఇబ్బంది లేదు. బట్ రాహుల్ రామకృష్ణ అన్నది పాపం కాస్త ఒక రకంగా చెప్పంటే చిన్న పిచ్చుకే, అది బర్డ్. వాళ్ళ మీద మీ బాణాలు వేయడం ఎంతవరకు కరెక్ట్? బ్రహ్మాస్త్రాలు వేయబడును అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. పిచ్చుకలు అయినప్పటికీ బ్రహ్మాస్త్రాలతోనే కొట్టాలి అనే ఒక యుద్ధ నీతిని మేము వంట పట్టించుకున్నాం. మాకు తెలుసు ఎవరిని దేంతో కొట్టాలో, మేము మా పద్ధతిలో మేము అటాక్ చేస్తామంటున్నారు తప్ప అతను అడిగిన ప్రశ్నలు ఏమిటి, ఆ ప్రశ్నల్లో ఉన్నటువంటి అంశాల పట్ల వాళ్ళకున్న నిజాయితీ ఏమిటి అనేది మాట్లాడాలి. ఎవరు ఎక్కడుండైనా క్వశ్చన్ చేయొచ్చు. ఏ ప్రశ్ననైనా మీరు ఆమోదించి సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు వాస్తవ సంఘటనలతో కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. లేకపోతే వాళ్ళు ఇంకెక్కడో స్కీమింగ్లోనో స్కామింగ్లోనో ఉన్నారు అనుకోవాల్సి వస్తుంది. అలాంటి పద్ధతే చూస్తున్నాం ఇప్పుడు. ప్రతి చోట సినిమా పరిశ్రమలోనే అదే నడుస్తోంది, ఇక్కడ అదే నడుస్తోంది. కాబట్టి మేము ఒక రకంగా సమాజం స్ప్లిట్ అయి ఉండటం కూడా కనిపిస్తుంది ఇలాంటి వ్యాఖ్యల సందర్భంగా. ఆయన ప్రజల కోసం ప్రజల తరఫున అడుగుతున్నాను అంటున్నాడు రాహుల్ రామకృష్ణ. దానికి సమాధానం ప్రాపర్గా చెప్పచ్చు. ఆయన మీద దాడి చేయక్కర్లేదు, దాడి చేయకుండా కూర్చోబెట్టి అర్థం చేయించవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ట్రోల్స్, మీమ్స్ ఎక్కువైపోయాయి కదా సార్. అంటే ఒక వర్గాన్ని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. ట్రోల్ గ్యాంగ్స్ వాళ్ళ పనే ట్రోల్స్ చేయడం, మీమ్స్ చేయడం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం. దాంట్లోకి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళి మితిమీరిన ట్రోలింగ్ కూడా మనం చూసాం. చేస్తారు కదా. అదే వాళ్ళకి వేతనాలు ఇస్తోందే ఆ పని మీద. వాళ్ళకి ఇచ్చిన వేతనానికి న్యాయం చేయాలి వాళ్ళు. రోజు మన పార్టీ మీద నెగిటివ్గా ఎవరు మాట్లాడారో టోటల్ మీడియా అంతా సెర్చ్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద పర్సనల్ లెవెల్కి వెళ్ళి దాడులు చేయటం అనేది జరిగిపోతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దాన్ని ఎదుర్కోవటం కూడా యుద్ధం చేయటంతో సమానమే. కాబట్టి ఏది ఆప్ చేసుకుంటారు అని అడుగుతున్నారు ఎవరినైనా. గతంలో రాజకీయాలంటే మేము విన్నంత వరకు, తెలిసినంత వరకు సార్, గతంలో రాజకీయాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాలకి సంబంధించి గట్టిగా మాట్లాడాలి, ప్రజలతో అనుసంధానం అవ్వాలి. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు 2 అడుగులు దూరం వెళ్తారు ఏ రాజకీయ పార్టీలన్నా. బట్ ఆ టైంలో ప్రతిపక్షాలు ప్రజలతో మమేకమవుతూ ఉంటాయి, ప్రజలతో కలిసి పోరాడుతూ ఉంటాయి. దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకునేవారు, దానికి ఆన్సర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు పరిస్థితి అంతా ఒక నియంత లాంటి పరిపాలన. మేమేం చేస్తే అదే కరెక్ట్, మీరు తలొగ్గాలి అంతే, లేదు అని అంటే మేము ఏమైనా చేస్తాం. నిన్న వైజాగ్ లో కూడా లోకేష్ గారు మాట్లాడిన పద్ధతి అలానే ఉంది. మీ 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 కుటుంబస్తులు ఎవరైనా చనిపోయారా? మీరు రాజకీయం చేయడానికి వచ్చారా? మీకు వైసీపీ సంబంధాలు ఉన్నాయా అని ఓపెన్ గానే అడుగుతున్నారు అక్కడ. అంటే ఒకరు ఒక అభిప్రాయం చెప్పగానే వాడిని ఏదో ఒక గ్రూప్కి అంటగట్టేసి నువ్వు అమ్ముడు పోయావు అని బ్రాండ్ వేయటం. అంటే వాడు అమ్ముడు పోయినా పోకపోయినా అమ్ముడు పోయాడని ఒక బ్రాండ్ వేసేస్తే ఈ బ్రాండ్ ఏదో రోజున ఉపయోగపడుతుంది అనే మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. రంగులు, నెరేటివ్స్ వీటి మీద కథ నడుపుతోంది తప్ప ప్రజల ఆకలి తీర్చి తిరిగి అధికారంలోకి రావాలనే స్కీమ్లో ఎవరు లేరు. అందుకని ఎవరి ధోరణిలో వారు హెల్దీ రాజకీయాలనే సార్ లేదు కరెక్టేనా ఇవి? రానున్న రోజుల్లో అంటే రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? కాదు, బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళటం, ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీద పడి దాడి చేయటం, ఇదే పని. ఇప్పుడు ఇతను దొరికాడు, రేపు పొద్దున ఇంకెవరో మాట్లాడతారు, వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. సో ఎవరిని క్షమించరు, చూద్దాం సార్. మీద పడి కరవటమే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.